బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు ఏపీ తాకట్టుకు పెడుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కత్తి ఏపీది కావచ్చు, కానీ పొడిచేది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు. ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన, మళ్ళీ ఈ రోజు కూడా రిలీజ్ చేస్తాం. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ప్రెస్ మీట్ పెట్టినాక 2 hours కు బ్యాక్ డేట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్, దిస్ ద లెటర్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము. గోదావరి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ మొద్దు నిద్ర లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు. మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం. నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే 2 hours కో 4 hours కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా. నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసిన వెంటనే బ్యాక్ డేట్లో రాసిన. బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల వల్ల గోదావరి నీళ్లు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసి, మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టి మేము ఆ రోజే చెప్పినాం, నువ్వు మీటింగ్ వెళ్ళొద్దు, వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేను పోను అన్నాడు. పొద్దుగాల కూడా పోనన్నాడు. కానీ ఈ లోపల ఏమైందో, పొద్దుకి విమానం ఎక్కిండు, పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఇలా ఏజెండాలో బనకచెర్ల ఐటమే లేదు. పోను అనుకుంటా పోయి మీటింగ్ లో కూర్చున్నాడు. సంతకం పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు. ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడు. మేమేం చేసినాం, ఇగో ఎజెండాను బట్టబయలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. ఇది 16/7/2025 నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది. ఈ ఎజెండాలో మీరు చూడండి, ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ది వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపి. ఇది ఎజెండా మేము బయట పెట్టడమే కాదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టిండు. స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్ లో నిర్ణయమైందని కూడా చెప్పిండు. గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండబద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు నేను కమిటీకి ఒప్పుకోలే, కమిటీ అయ్యా అని బుకాయించాడు. ఎంత దుర్మార్గం ఇది. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.